Hello, welcome to Behind the Scenes of Epics with me, Malavika. Ravana is still alive. అంటే రావణాసురుడి క్వాలిటీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి లెట్స్ గెట్ ఇట్ టు డీటెయిల్స్. నారద మహర్షి ఒక మనిషికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని ఒక 16 క్వాలిటీస్ చెప్తారు వాల్మీకి మహర్షికి. ఆ 16 క్వాలిటీస్ ఉన్న మనిషి శ్రీరాముడు. సో మనిషిగా మనకు కూడా ఆ 16 లక్షణాలు ఉండాలి. అవి ఉన్నాయా లేవా అనేది కొంచెంసేపు పక్కన పెడితే ఒక మనిషికి ఉండకూడనివి రావణాసురుడి లక్షణాలు. మనం వాటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకు వద్దు అని చెప్పిన పని మీదే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇంతకీ రావణాసురుడి క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్, పొగడ్తలు ఎక్స్పెక్ట్ చేయటం. అంటే అంటే నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు అని వేరే వాళ్ళు మనల్ని పొగడాలి అని ఎక్స్పెక్ట్ చేయటం. రావణాసురుడి ఫేవరెట్ పర్సన్ ఎవరో తెలుసా? ప్రహస్తుడు అనే మంత్రి. ఎందుకంటే ఆయన ఎప్పుడు రావణాసురుడి భజన చేసుకుంటూ కూర్చుంటాడు కాబట్టి. సెకండ్, ఎవరు ఏది చెప్పినా వినకపోవటం. సీతమ్మని శ్రీరాముడికి అప్పగించేసి అసలు యుద్ధమే ఉండదు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆయనకి మారీచుడు చెప్పాడు, మాల్యవంతుడు చెప్పాడు, వైఫ్ మండోదరి చెప్పింది, తమ్ముడు విభీషణుడు చెప్పాడు, సీతమ్మ చెప్పింది. ఇంతమంది చెప్పినా వినలా. ఏమైంది? చచ్చిపోయాడు. వినకపోవటం, నాట్ లిజనింగ్ ఈజ్ రావణాస్ క్వాలిటీ. మిగిలిన చెప్పే ముందు ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకుందామా? ఒకవేళ ఉంటే బయటపడటం ఎలా? మనల్ని ప్రైజ్ చేసే వాళ్ళని చాలా తక్కువగా కలవాలి. రెడ్యూస్ మీటింగ్ పీపుల్ హూ ప్రైజెస్. 2, వినటం అలవాటు చేసుకోవాలి. దీనికి చాలా సింపుల్ వే ఉందండోయ్. ఏంటో చెప్పనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని ప్లేలిస్టులు కళ్ళు మూసుకొని వినేయడమే. వింటారుగా మరి? అండ్ ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.